దుర్గా జ్యువెలర్స్ లో గ్రాటిట్యూడ్ సేల్ ఫ్లాట్ 50% ఆఫ్ ఆన్ వాల్యూ యాడెడ్ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. నేను బయటికి రాలేదండి. వాళ్ళు సస్పెన్షన్ చేశారు. కాకపోతే అలాంటి పరిస్థితిని క్రియేట్ చేసింది మీరే కదా. అంటే ఎట్లా అండి, నాకు అర్థం కాలేదు. పరిస్థితిని నేను క్రియేట్ చేయలేదండి. వాళ్ళు ఒక దురహంకారాన్ని ఆ విధంగా ప్రదర్శించారు. ఇక్కడ తీన్మార్ మల్లన్న విషయానికి వస్తే ఒకలా, మిగతా వాళ్ళ విషయానికి వస్తే మరోలా ఉండదు కదండి. కాంగ్రెస్ పార్టీకి ఒక కాన్స్టిట్యూషన్ ఉందండి. ఆ కాన్స్టిట్యూషన్ ప్రకారం విత్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ లిమిట్స్లో నేను మాట్లాడడం జరిగింది. నేను నా ఆవేదన చెప్పడం జరిగింది. కాకపోతే అంత తీవ్రమైనటువంటి పదజాలం, అంత అగ్రెసివ్నెస్తో మాట్లాడడం అనేది అవన్నీ కూడా కాంగ్రెస్ బైలాలో ఉన్నాయంటారా? అంటే ఒక విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ బైలాలో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించకూడదు అని ఎక్కడ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్ని 2011 సంవత్సరంలో మన్మోహన్ సింగ్ తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్ను మీడియా వేదిక మీదుగా చింపి అవతల వారేసాడు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన. ఇక్కడ నేను చేసింది ప్రభుత్వ నిర్ణయాన్ని. అంటే ఇక్కడ ఒక క్యాస్ట్ సెన్సస్ చేసి క్యాస్ట్ సెన్సస్ని తప్పుల తడకగా నిర్లక్ష్యంగా చేసి దాన్ని అద్భుతమైన డాక్యుమెంట్గా చిత్రీకరించాలనుకున్నప్పుడు చదువుకున్నోడిగా, ఆ పేద వర్గాల నుంచి వచ్చినటువంటి బిడ్డగా జరిగిన తప్పొప్పులను తెర మీద చూపిస్తూ సరిదిద్దుకునే అవకాశం ఉందని చెప్పిన, కానీ ఇది అద్భుతమైన డాక్యుమెంట్ అని చెప్పి ప్రజల్ని మభ్యపెడుతున్నప్పుడు దాంట్లో వాస్తవాలు బయటపెట్టి చింపి అవతల మారేసినాం. కాకపోతే మీకు ఒక యాంపుల్ టైం అనేది 90 రోజుల పాటు కులగణన జరుగుతుంది అనుకున్నప్పుడు యాక్సెస్ లేదా, ఎక్కడ లోపాలు జరుగుతున్నాయి, ఎక్కడ తప్పు ఉంది, ఇది ఎందుకు మిస్ అవుతున్నారు, దీన్ని చేయాలి కదా అనే యాక్సెస్ అక్కడ పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు, ఆ తర్వాత అధికారులు ఉన్నారు, వాళ్ళని ఎందుకు కలవలేకపోయారు ముందే? అంటే నేను కలిశానా లేదా అనేది మీకు తెలియదు కదా. నేను ఏకంగా ముఖ్యమంత్రి గారిని కలిసినాను. ముఖ్యమంత్రి గారిని కలిసి క్యాస్ట్ సెన్సస్ విషయంలో ఎట్లా చేయాలి, ఏం కథ, మనం ఏ విధంగా ముందుకు పోవాలనేటువంటి వివరాలన్నీ కూడా ఆయనకు చెప్పడం. కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో రాహుల్ గాంధీ ఆలోచన మేరకు క్యాస్ట్ సెన్సస్ చేస్తామని మేనిఫెస్టోలో పెట్టినప్పుడు కేవలం ఆ వర్డ్ కోసం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇంప్లిమెంట్ చేస్తుందని, ఇది ప్రజలకు మంచి చేస్తామని చెప్పినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దాన్ని టేక్ ఓవర్ చేసి క్యాస్ట్ సెన్సస్ అని చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేసినప్పుడు తీన్మార్ మల్లన్న తన వేదికల మీద ప్రజలారా ఇందులో విస్తృతంగా పాల్గొనండి, కుల సంఘాలు అన్ని ఇందులో భాగస్వామ్యం కావాలి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా ఎమ్యునరేటర్ వస్తే వాళ్ళని వాళ్ళ ఇళ్లలోకి తీసుకుపోయి వాళ్ళకి సహకారం అందించండి అనేటువంటి విస్తృత ప్రచారాన్ని కల్పించడంలో నా వంతు పాత్ర ఉంది. అది పార్టీ నిర్ణయాన్ని విజయవంతం చేయడం కోసం చేసినటువంటి కార్యక్రమం. వన్స్ ఫిబ్రవరి 2 తారీఖు రోజు ఈ క్యాస్ట్ సెన్సస్ సంబంధించినటువంటి వివరాలను రాష్ట్ర ప్రభుత్వం బయటపెట్టింది. బయటపెట్టినటువంటి పరిస్థితుల్లో ఇందులో ఉన్నటువంటి ఎప్పుడైతే డాటా బయటకు వస్తుందో అప్పుడే దాంట్లో ఉన్నటువంటి సత్యాలు అసత్యాలన్నీ బయటకు వస్తాయి. డాటా కెన్ స్పీక్ ఓన్లీ. నోటి మాటగా మనం ఎన్ని అనుకున్నా వేరు. కానీ అప్పటి వరకు క్యాస్ట్ సెన్సస్ని పకడ్బందీగా చేయాలని పదే పదే ప్రజల్ని రిక్వెస్ట్ చేసినటువంటి తీన్మార్ మల్లన్న డాటా వచ్చిన తర్వాత అందులో జరిగినటువంటి లోపాలను ఎత్తి చూపారు. మనం ఒక విషయాన్ని గమనిస్తే 2011లో యూపీఏ గవర్నమెంట్ చేపట్టినటువంటి సెన్సెస్లో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ముస్లింల జనాభా 44 లక్షల మంది అని చూపించింది. 2025లో ఇదే కాంగ్రెస్ పార్టీ నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన క్యాస్ట్ సెన్సెస్లో సేమ్ ముస్లింల జనాభా 44 లక్షలు, ఇంకా మీదికెళ్ళి ఒక 5,000 తగ్గిపోయాయి. ఇక్కడ కేసీఆర్ సర్వే అని కూడా కాదు, ఆ రోజు మనం చేసిన సర్వే, ఈరోజు మనం చేసిన సర్వే ఈ లోపాన్ని ఎత్తి చూపించడం జరిగింది. 2011లో చేసిన సెన్సెస్లో తెలంగాణ రాష్ట్రంలో కుటుంబాల సంఖ్య 83.40 లక్షలు. ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్లో చెప్పింది తెలంగాణ రాష్ట్రంలో 1,15,00,000 గృహాలున్నాయి, అందులో 1,12,00,000 గృహాల సర్వే మేము చేసినాం, ఇంకొక 3 లక్షల గృహాల సర్వే జరగాల్సింది
అది 3.91 అనేటువంటి ఒక మాట చెప్తుంది. సో 83లో 11లో 83 లక్షలు, ఇప్పుడు 1,15,00,000. వీటి మధ్యలో ఉన్న గ్యాప్ 32 లక్షలు. అంటే 2011 నుంచి 2025 వరకు 32 లక్షల గృహాలు పెరిగినాయి. 32 లక్షల అంటే అప్పుడు 83 లక్షలు ఉన్నప్పుడు 3,50,00,000 మంది జనాభా. ఇప్పుడు అదనంగా 32 లక్షల గృహాలు యాడ్ అయిన తర్వాత ఒక్క గృహం నుంచి ఒక్కరినే తీసుకు ఈ 3,50,00,000కు ఈ 32 లక్షలు యాడ్ అయితే కనీసం 3,82,00,000 జనాభానన్నా ఉండాలి మన లెక్కల ప్రకారం. అది లేకపోగా కేవలం తెలంగాణ జనాభా 3,70,00,000 అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. ఇంకొక 16 లక్షల మందిని మేము ఎమ్యునరేట్ చేయలేకపోయినాము అనేటువంటి మాట రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. మానుకోట విలేజ్లో ఎంతమంది ఉన్నారనేది పూర్తిగా లెక్క చేస్తే ఎంతమంది ఉన్నారనేది తెలుస్తుంది. సగం చేసి ఇంకా 16 లక్షల మంది మిగిలిపోయారు. ఈ 16 లక్షలు అనేటువంటి మాట నీకు ఎట్లా తెలిసింది? ఫస్ట్ మీకు చేస్తే కదా తెలిసేది. 16 లక్షల మంది మిగిలిపోయినారనేటువంటి మాట మీకెట్లా తెలిసింది? ఇదొక అంశం. మళ్ళొక అంశం తీసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ నిర్వహించినటువంటి సమగ్ర కుటుంబ సర్వే అది ఎక్కడ అథెంటిక్ కాదని మీరు చెప్పినారు. ఇక్కడ క్లియర్గా 44 లక్షల మంది ఉన్నటువంటి మన సెన్సెస్లోనే 44 లక్షలు ఉన్న ముస్లింలు ఇప్పుడు కూడా 44 లక్షలే ఉండి 5,000 మంది అందులో చనిపోయినారు. కొత్తగా ముస్లింలకు ఒక్కరు పుట్టలే. కానీ గతంలో చేసినటువంటి లెక్కలలో ఉన్నటువంటి ఆధారాల ప్రకారం చూస్తే 10 లక్షల మంది ఉన్నటువంటి రెడ్లు ఈ 15 ఏళ్లలో కొత్తగా 5 లక్షల మందిని కన్నారు. 5 లక్షల మందికి జన్మనిచ్చి కానీ 44 లక్షల మంది ముస్లింలు ఒక్కరిని కనలేక ఈ లెక్కలు చెప్తున్నాయి. ఇటువంటి అసమగ్రమైనటువంటి సర్వే నిర్వహించి ఏ వర్గాల ప్రజలను మీరు తక్కువ చేసి చూపించాలనుకుంటా ఉన్నారు? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 6.98% అప్పర్ క్యాస్ట్ ఉందని ఖుద్దు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పినటువంటి లెక్కల ప్రకారం ఇంతమందే ఉన్నారని చెప్పిన తర్వాత 6.98% ఉన్నటువంటి వాళ్లకు 10% ఈడబ్ల్యూఎస్ ఎట్లా అమలు చేస్తావు అనేటువంటి క్వశ్చన్ రేజ్ అయినటువంటి పరిస్థితిలో అప్పర్ క్యాస్ట్ జనాభాని ఎక్కువ చేసి చూపించడానికి ఈ క్యాస్ట్ సెన్సెస్ను వాడుకున్నాం. ఇక్కడ క్యాస్ట్ సెన్సస్ జరగాలని పేద వర్గాలన్నీ కోరుకున్నాయి. అసలు క్యాస్ట్ సెన్సస్లో పాల్గొనని వర్గాలు ఏమన్నా ఉన్నాయంటే అప్పర్ క్యాస్ట్. క్యాస్ట్ సెన్సస్లో పాల్గొనని వాళ్ళ సంఖ్య పెరిగింది, పాల్గొన్న వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. సో ఇవన్నీ చూసిన తర్వాత ఇవన్నిటిని పరిశీలిస్తున్నటువంటి ధర్మిల ఇది సమగ్రమైన సర్వే అని ఎట్లా అంటాం? అందుకోసం చింపేసినాం దాన్ని. ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఇంత కూల్గా ఇంత డీటెయిల్డ్గా లెక్కలతో సహా మాట్లాడుతున్నారు. అదే పబ్లిక్లో ఉన్నప్పుడు అంత ఊపుతో మాట్లాడడానికి కారణం ఏంటి? అది కూడా అంత పరుష పదజాలం, అంత అగ్రెసివ్గా మాట్లాడడానికి. అప్పుడు కూడా ఇంతే కూల్గా ఇంత నింపాదిగా చెప్పొచ్చు కదా. మీరు TV9లో ఒక దశాబ్దం పాటు యాంకర్గా పనిచేసినారు. ఒక విషాదకరమైన వార్త వచ్చినప్పుడు మీరు చదివే విధానం వేరే ఉంటుంది. ఒక ఆనందకరమైన వార్త వచ్చినప్పుడు మీ చదివే విధానంలో, మీ ఎక్స్ప్రెషన్స్లో, మీ వాయిస్ బేస్లో తేడా వస్తుంది. పబ్లిక్ మీటింగ్లో ప్రజలందరికీ వినబడేలాగా గట్టిగానే మాట్లాడాలి. మీరున్నారు. ఇప్పుడు నేను గట్టిగా అరిచి చెప్పడం వల్ల మీకేమన్నా లాభమా? గట్టిగా మాట్లాడడం వేరు, ఆవేశంగా మాట్లాడడం వేరు, అందులో అంత పరుష పదజాలంతో మాట్లాడడం కూడా వేరు. పరుష పదజాలం గురించి మాట్లాడదాం. కానీ ఇక్కడ కొన్ని వేలాది సమూహం ఒక దగ్గరికి చేరి ఒక ఆవేదనను వెలిబుచ్చుతున్నటువంటి సందర్భంలో అక్కడికి పోయిన వక్తగా నేను అదే ఫ్లోలో మాట్లాడాలి. అక్కడికి పోయి నేను నిదానంగా సావధానంగా మాట్లాడితే ఎక్కాల్సిన ప్రజలకు ఎక్కదు. కాబట్టి నేను ఏ ఫ్లోలోనైతే మాట్లాడానో అదే ఫ్లోలో మాట్లాడతా. ఏ వేదిక ఎక్కాల్సిన ప్రజలు ఎవరు? ఎవరికి ఎక్కాలనుకున్నారు? అంటే ఈ పేద వర్గాలు ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళ మైండ్ సెట్లోకి ఈ అంశాన్ని తీసుకుపోవడానికి అనేకమైనటువంటి అంశాలను జోడించి తీసుకొని పోతాం. మనకు రిపోర్టర్లు వార్త పంపిస్తే దాన్ని మాడిఫై చేసుకుంటాం. దాని ఏది ప్రేక్షకుడికి అనుగుణంగా, ప్రేక్షకుడికి మైండ్లోకి చొరబడే అనుగుణంగా ఎట్లయితే ఎక్కించుకుంటామో సేమ్ వేదికల మీద కూడా నాయకత్వం అదే చేస్తుంది. కాకపోతే ఎక్కాల్సింది వాళ్ళకి అనుకున్నప్పుడు ఇంకొకరి మీద మీరు ఎక్కడం అనేది ఉంది కదా అక్కడ. సరే, ఇప్పుడు ఆ పరుషం అనేటువంటి పదం స్టార్ట్ చేయండి. ఎక్కడ, ఏమిటి, ఎలా, ఎందుకంత, ఏది, అది ఏ అంశం గురించి యూజువల్గా కమ్యూనిటీల గురించి మాట్లాడడం కావచ్చు, లేకుంటే
ఎవరు ఏం తాగాలి, ఎవరు ఏం తింటున్నారు, వీటన్నిటి గురించి మాట్లాడడానికి కూడా మీరు చెప్పినటువంటి ఈ లెక్కలు చెప్పి దానికి సంబంధించినటువంటి పోరాటమే గతం నుంచి జరుగుతుంది, కొన్ని దశాబ్దాలుగా జరుగుతుంది. అందరినీ ఏకం చేసుకుని ముందుకు కలిసి వెళ్ళాలి అనుకున్నప్పుడు కేవలం మీరు అనుకున్నట్టుగా ఒక పోరాటం కొద్ది మందితో చెయ్యాలి అనుకుంటున్నారా, అందరినీ కలుపుకొని చెయ్యాలి అనుకుంటున్నారా? అక్కడే డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది కదా. మీరు వాళ్ళని కొంతమందిని ఎలిమినేట్ చేసినట్టు అనిపించింది కదా అక్కడ. ఇక్కడ ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీలో 43 మంది రెడ్లు ఎమ్మెల్యేలు ఉన్నారమ్మా. ఓ 13 మంది వెలమ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. నిజంగా వాళ్ళు మా అందరినీ కలుపుకపోయిన ఉంటే వాళ్ళు అంతమంది ఉండొద్దు కదా. మమ్మల్ని పక్కకు పెట్టి వాళ్ళు పాలిటిక్స్ చేస్తున్నారు కదా. మరి అటువంటప్పుడు మేము కూడా వాళ్ళని పక్కకు పెట్టే పాలిటిక్స్ చేయాలి కదా. కాకపోతే పవర్ఫుల్గా వాళ్ళు కనిపిస్తున్నారు అనేది ఇందులోనూ బీసీలకి సంబంధించి కూడా ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారు పోరాటం ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ ఒక 3 దశాబ్దాలుగా చేస్తూ వస్తున్నారు. ఆయన ఎంతమందిని చట్టసభలకు పంపించగలిగారు, చేసినటువంటి పోరాటం ఎంత మేరకు ఫలించింది అనేది కూడా కనిపిస్తుంది కదా. ఆర్ కృష్ణయ్య గారు 30 సంవత్సరాలుగా చేసిన పోరాటం ఆయన స్థాయిలో ఆయన చేసుకుంటూ వచ్చాడు. మెజారిటీగా ఆయన పదే చెప్పిండు, నేను విద్యారంగం పైన ఫోకస్ పెట్టాను, నేను స్కాలర్షిప్ల కోసం, రియంబర్స్మెంట్ల కోసం, వీటి కోసం పోరాటం చేశాను, రాజకీయ పరమైనటువంటి పోరాటం చాలా తక్కువగా చేశాననేటువంటి మాట ఆయన చాలా వేదికల మీద చెప్పాడు.